హాయ్ అండి. ఎస్వై ఫుడ్లో ఈరోజు జొన్నల స్పెషల్ రెండో రోజు. మనం ఈరోజు సూప్ తయారు చేసుకోబోతున్నాం. సూప్ కావాల్సినవి కూరగాయ ముక్కలు. మనకి ఎన్ని కూరగాయ ముక్కలు ఉంటే అన్ని రకాలు వేసుకోవచ్చండి. ముందుగా గిన్నెలో నెయ్యి వేసుకొని అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని లైట్గా వేపుకోవాలి. లైట్గా వేగనిచ్చి అందులో మనకి ఎన్నైతే ఉన్నాయో కూరగాయలు అన్ని రకాలు మనం ఇందులో వేసుకోవచ్చండి. ఇలా లైట్గా మగ్గాక మనం కూరగాయ ముక్కలన్నీ అందులో వేసుకోవాలండి. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఎక్కువసేపు మగ్గనివ్వకూడదు. 5 నిమిషాలు మగ్గనిచ్చాక అందులో కొంచెం మనకి నచ్చితే సాల్ట్ లేదా కల్లుప్పు వేసుకుంటే చాలా మంచిది. కల్లుప్పు వేసుకొని కాసేపు మళ్ళీ మగ్గించుకొని అందులో కొన్ని వాటర్ పోసేసుకోవాలి. మీకు ఎంతైతే సూప్ కావాలనుకున్నా అన్ని వాటర్ పోసేసుకొని వాటిలో కొంచెం మనం అవిసె గింజల కారం తయారు చేసుకున్నాం కదండి, ఆ కారం అందులో వేసుకోవాలి. మనం ఎలాంటి మసాలాలు ఏవి వేసుకోవాల్సిన అవసరం లేదండి. అవిసె గింజల కారం నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మన ఎస్వై ఫుడ్లో అది కూడా అప్లోడ్ చేసామండి, చూడండి. ఇప్పుడు మనం జొన్న రవ్వ చేసాం కదండి, సన్న జొన్న రవ్వని ఇందులో కప్పులో సగం కలుపుకొని అందులో వాటర్ పోసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. ఆ కలుపుకున్న పిండిని మనం ఈ సూప్లో బాగా మరిగించుకున్నాం కదండి, అందులో ఇది కలిపేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే బాగా చిక్కగా అయ్యేదాకా ఉడికించుకొని అంతేనండి. దీన్ని సర్వ్ చేసుకొని దానిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి. ఇంతే సింపుల్గా చేసుకునే ఈ జొన్న సూప్ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. పిల్లలకి, పెద్దలకి, డయాబెటిక్ పేషెంట్లకి, పిల్లతల్లులకు కానీ, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.